సమయం నీది కానప్పుడు కొంచెం ఓర్చుకో, అదే సమయం నీ విలువని తెలియజేస్తుంది. ఎంత ఓర్చుకుంటే అంత గొప్ప స్థానంలో ఉంటావు. ధైర్యం అన్నదే అసలైన సంపద. ధైర్యం కోల్పోయినట్లయితే అన్నీ కోల్పోతాం. పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా సరే మనం మనలా ఉండటమే అసలైన ధైర్యం. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. కోల్పోయింది ఎప్పటికీ తిరిగి దొరకదు. ఒకవేళ దొరికినా అది గతంలా ఉండదు. అది వస్తువైనా, బంధమైనా, ప్రేమైనా, స్నేహమైనా. చేతిలో టచ్ ఫోన్ ఉందని అందరితో టచ్లో ఉండటం జీవితానికి అంత మంచిది కాదు. నమ్మకం ఒక బలం. అది పోగొట్టుకున్న రోజు ఏ బంధం తోడు ఉండదు. అతి నిద్ర, బద్ధకం, భయం, కోపం, నిరాశవాదం, ఈ 5 అతి చెడ్డ గుణాలు. వీటిని పొరపాటున దగ్గరకు రానిచ్చినా జీవితంలో పైకి రావడం, సుఖపడడం జరగదు. బ్రతుకు భారమైపోతే అలారం లేకుండానే ఉదయాన్నే మేలుకు వస్తుంది. నిన్ను నువ్వు నమ్మితే గెలుపు శాసనం. అందరిని నమ్మితే జీవితం నాశనం. బండలు మోయగలిగే కండబలం ఉన్నవాడి కంటే బాధ్యతలు మోయగలిగే గుండె బలం ఉన్నవాడు నిజమైన బలవంతుడు. నువ్వు చేయగలిగినంత చెయ్యి, మిగిలినది నీ జీవితం చేస్తుంది. పూర్వం తెలివి తక్కువ వాళ్లను వేలిముద్రగాళ్ళు అనేవాళ్ళు. ఇప్పుడు మన అందరికీ వేలిముద్ర లేనిదే జీవితం లేదు. అవసరాలన్నీ తీరిపోయాక చేసిన మంచి మర్చిపోయి కీడు పెట్టాలని చూస్తే ప్రకృతి సహించదు, ధర్మం ఊరుకోదు. కాలం జీవితాంతం మర్చిపోలేని గుణపాఠం నేర్పుతుంది. కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడమని కష్టమని. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదని తెలుసుకో. నీ శక్తి సామర్థ్యాలను బయటకు తీసి నిన్ను నీవు నిరూపించేందుకు వచ్చాయని గ్రహించు. కష్టానికి కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని. అర్థం చేసుకో మిత్రమా. మగాడికి నిజమైన సామర్థ్యం శరీరంలో కాదు, అతన్ని నమ్ముకున్న ఉన్న ఆడదాని ముఖంలో, ఆనందంలో కనిపిస్తుంది. సూటిగా మాట్లాడే వారి మాటలు ఆసుపత్రిలో వేసే సూదిలాగానే ఉంటాయి. సూదిలానే ఉంటాయి. మొదట్లో నొప్పిగానే ఉంటుంది, కానీ ఆ నొప్పి మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని బాగుండేలా చేయడానికి వచ్చాయని. నీ జీవితంలో ఏమీ జరిగినా ధైర్యంగా ఎదురు నిలబడి చివరి వరకు పోరాడు. ఎందుకంటే నీలోనే శివుడు ఉంటాడు, నీతోనే ఉంటాడు. మరి అంత నిజాయితీ ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికే వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. ఒక పాము వడ్రంగి దుకాణంలోకి దూరి అక్కడ ఉన్న రంధ్రంపై నుండి పాకినప్పుడు పాముకు స్వల్పంగా గాయమైంది. వెంటనే పాము కోపంతో రంపమును గట్టిగా కరిచింది. ఈసారి పాము నోటిలో పెద్ద గాయమై రక్తం వచ్చింది. పాముకు అసలేం జరుగుతుందో తెలియక రంపం తనపై దాడి చేస్తుందనుకొని వెంటనే రంపమును గట్టిగా చుట్టుకొని తన బలమంతా ఉపయోగించి రంపమునకు ఊపిరి అందకుండా చేసి చంపేయాలని నిర్ణయించుకొని చివరికి తన ప్రాణం మీదకే తెచ్చుకుంది. మనం కూడా కొన్ని సమయాలలో ఆలోచన లేకుండా ఆవేశంతో మనకు కష్టం కలిగించిన వారిపై ఇలానే స్పందించి చివరకు మనమే ఆపదలకు గురి అవుతాము. అవతలి వ్యక్తికి అసలు జరగడానికి సంబంధం లేదని తెలుసుకునే లోపే జరగవలసిన నష్టం జరిగిపోతుంది. అన్ని చోట్ల మనిషిని తెలివి మాత్రమే కాపాడదు, అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నీవు నీ ధర్మాన్ని నమ్ముకుని ఉంటే చాలు, భగవంతుడు నిన్ను గెలిపిస్తాడు. ఏదైనా మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన, విలువైన వస్తువైనా మనది కాని దానిని ఆశపడటం అవివేకం. ఒంటరితనమంటే ఎవరు లేకపోవడము కాదు, అందరూ ఉన్నా కానీ మనల్ని అర్థము చేసుకునే వారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం. మంచినీరు లేని సముద్రాన్ని చూసి అందరూ ఇష్టపడతారు, కానీ ఆ నీరు త్రాగడానికి ఎవ్వరు ఇష్టపడరు. అలాగే మనలో మంచితనాన్ని చూసి అందరూ ఇష్టపడతారే తప్ప మన కష్టాన్ని చూసి ఎవ్వరు మన దగ్గరికి రావడానికి ఇష్టపడరు. ఆస్తులు అంతస్తులు కూడబెట్టడం కాదు, మనసులను గెలుచుకోవడం జీవితం. నీ పరిస్థితులు ఎలా ఉన్నా నీ కర్తవ్యం నీ గుర్తు ఉంటే జరగవలసిన పనులు అవే సక్రమంగా జరిగిపోతాయి. కన్న తల్లికి చివరి దశలో అన్నం పెట్టడానికి ఆలోచించే వాడికి తన చివరి దశలో వీధి కుక్కతో పోరాడి దానికి దొరికిన ఆహారాన్ని తినే పరిస్థితి వస్తుంది.
అమ్మ అనే పదం ఎలా వచ్చిందో తెలియదు, కానీ ప్రేమ అనే పదం మాత్రం అమ్మ నుంచే వచ్చింది, మరవకండి. కొంతమంది మన హృదయాల్లోనే ఉంటారు, మన జీవితంలో కాదు. నీవు కావాలనుకున్నప్పుడు ఏది రాదు, నీకు రావాలని రాసి పెట్టింది ఏది ఆగదు. రాలేదని కృంగిపోకు, వచ్చిందని పొంగిపోకు. జరిగేవన్నీ నీ కర్మలో భాగమే, కానీ జరిపించేది అంతా ఆ భగవంతుడని తెలుసుకో మిత్రమా. 100 ఏళ్ల నీ జీవితంలో మొదటి 25 ఏళ్ళు నీవి, రెండవ 25 ఏళ్ళు నీ సంసారానివి, మూడవ 25 ఏళ్ళు నీ సమాజానివి, చివరి 25 ఏళ్ళు ఇన్నాళ్ళు నీ బతుకు అర్థమో వ్యర్థమో తెలిసే నీ కుటుంబ సభ్యులది. మోసగింపబడ్డ వారికి కాలమే గాయాన్ని మాన్పుతుంది. ఏదో రోజు శాంతిగా ఉండగలుగుతారు. మోసం చేసేవారు మాత్రం ఎన్నడూ శాంతిగా ఉండలేరు. ఇదే సత్యం. కోపం ఉన్నవానికి ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది. యవ్వనం, సౌందర్యం అదృష్టమవుతాయి. జీవితం, సంపద మాయమవుతాయి. కానీ నీవు చేసిన మంచి చెడులే నీ వెంట వస్తాయి. పుణ్యఫలం తప్పక రక్షిస్తుంది, నీ పాపఫలం నిన్ను వెంటాడి శిక్షిస్తుంది. మహానటులు ఎక్కడో ఉండరు, మన స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో మన మధ్యనే తిరుగుతుంటారు. వీళ్ళ నటనకు ఎన్ని నంది అవార్డులు, ఎన్ని ఆస్కార్లు ఇచ్చినా తక్కువే. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలు విలువలేని మనుషుల వల్లే నేర్చుకుంటాం. ఎంత కష్టం వచ్చినా నీ బాధలు ఎవ్వరితో పంచుకోకు. ఈ లోకం ఎంత విచిత్రమైందంటే పంచుకున్న కష్టాల్లో కూడా 10 మంది దగ్గర 10 రకాలుగా తప్పులు తీసే రకం. భగవంతునితో ఉండడం కర్మయోగం, భగవంతునిలో ఉండడం భక్తి యోగం, భగవంతునిగా ఉండడం జ్ఞానయోగం. జీవితంలో ఏది జరిగినా అది సుఖమయమైన, దుఃఖమయమైన, పొగడ్త అయినా, విమర్శ అయినా దానిని కర్మఫలంగా స్వీకరించడం నేర్చుకుంటే అంతా మంచి జరుగుతుంది. మనసుకు చంచలత్వం అనేదే ఉండదు. చెడు ఆలోచనను నియంత్రించుకుని మంచి ఆలోచనలు పెంపొందించుకుని జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి మిత్రమా. భార్య అరవటం మొదలుపెట్టిన వెంటనే కిటికీలు, తలుపులు మూసేవాడు మంచి మనిషి. వాటిని మూయటంతో పాటు టీవీ వాల్యూమ్ పెంచేవాడు పెద్ద మనిషి. చొక్కా వేసుకుని బయటకు వెళ్ళిపోయేవాడు మహాజ్ఞాని. తిట్లు, అరుపులు వినిపిస్తున్నా పట్టించుకోకుండా తన పని చేసుకునేవాడే మహనీయుడు. ఒకరి మీద లేనిపోని నిందలు వేసే ముందు ఒక్కసారి నీ గతాన్ని గుర్తు చేసుకో. నువ్వు స్వాతిముత్యము కాదు కదా. సీతమ్మ రాముడిని కోరలేదు, విదే కలిపింది. రాముడు తనని అడవిలోకి రమ్మని బతిమాడలేదు, ఆమె అతని వెంట కదిలింది. కోరితేనో బతిమాలితేనో మనతో ఉండేవారు బహుశా ఎప్పటికీ మన వాళ్ళు కాలేరేమో. ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాటిమాటికి వెనక్కి తిరిగి చూసుకోకు. సంస్కారాన్ని బట్టి కోరికలు పుడతాయి, కోరికల్ని బట్టి జీవితాలు నడుస్తాయి. కారణము లేని కోపం నువ్వు ప్రేమించే వాళ్లకు నిన్ను దూరం చేస్తుంది. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైన మన పక్కనే నిలుస్తాడు నేస్తమా. సంపాదన మనిషికి ముఖ్యం, ప్రశాంతత మనసుకు ముఖ్యం. 2 ఉన్నప్పుడే మనిషి నిత్యం సంతోషంగా ఉండగలడు. ఇతరుల మీద ఆధారపడి బ్రతకడం సుఖంగానే ఉంటుంది, కానీ ఎప్పటికైనా చులకనగానే మిగిలిపోతుంది జీవితం. మన కోపం రావడం గొప్ప కాదు, ఆ కోపాన్ని భరించే వాళ్ళు మన జీవితంలో ఉండడం గొప్ప. ఆవేశాన్ని అదుపులో పెట్టుకొని అరవడం తగ్గించి ఆలోచించటం మొదలు పెడితేనే అవతలి వారి నొప్పేంటో అర్థమవుతుంది. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు. అదృష్టం లేక కాదు, తెలివి లేక కాదు, అబద్ధం ఆడలేక, ఎవరిని మోసం చెయ్యలేక. నీ చుట్టూ ఉన్న వాళ్ళు ముఖ్యమని నువ్వు భావించడం కాదు, వాళ్ళు ఎలా భావిస్తున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే ఎప్పటి వరకు నువ్వు పనికొస్తావో అప్పటి వరకే నీ గురించి ఆలోచిస్తుంది ఈ లోకం. ఎలాగైతే అవసరం తీరిన తర్వాత అగ్గిపుల్లని ఆర్పేస్తామో అలాగే మనల్ని కూడా విసిరేస్తుంది. సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉండకు, అది నీ వ్యక్తిత్వాన్ని చంపేస్తుంది. నువ్వు అనవసరమని అనుకున్న వాళ్ళకి నిన్ను అత్యవసరం అనిపించేలా చేస్తుంది కాలం. ఓపికగా ఎదురుచూడు. లోకులు కాకులు నడుస్తుంటే కాళ్ళను పొడుస్తుంటారు, ఏడుస్తుంటే కళ్ళను పొడుస్తారు.
మనిషి జీవితం చుట్టూ ముళ్ళు ఉన్న గులాబీ లాంటిది. కాలం కన్నెర్ర చేసిన ప్రతిసారి ఒక్క రేకు రాలిపోతూ ఉంటుంది. ఒకరిని చూసి ఏళన చేయకూడదు. రేపటి రోజున మనల్ని చూసి వేరొకరు అవహేళన చేసినప్పుడు మన మనస్సు పడే బాధను చెప్పుకోవడానికి మన పక్కన ఒక్కరు కూడా మిగలరు మిత్రమా. నిజమైన మిత్రులు విషయాలు పంచుకోవలసిన అవసరం లేదు, కానీ పంచుకునే విషయం మాత్రం నిజమైనదే ఉండాలి. నలుగురిలో ఉన్న నీలో నువ్వు లేకుండా చేసేదే ప్రేమ అయితే, నీలో నువ్వు లేకున్నా నీకంటూ మేము నలుగురం ఉన్నామంటూ ధైర్యం చెప్పేదే స్నేహం. ఒకరి ప్రేమ కోసం అయిన వాళ్ళందరినీ వదులుకొని మనం బాధపడి అందరినీ బాధ పెట్టడం కన్నా అందరి కోసం ఆ ఒక్కరిని వదులుకోవడం ఉత్తమం. భారతీయులే భారతదేశ చరిత్రను రచించాలి. కనుమరుగైన కప్పబడి ఉన్న మన ప్రాచీన నిధులను వెలికి తీసుకువచ్చే ప్రయత్నంలో దిగండి. టన్ను శాస్త్రజ్ఞానము కన్నా ఔన్స్ అనుభవం గొప్పది. కలలు కన్నంత ఈజీగా జీవితం ఉండదు. ఏదో ఒక మలుపు జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆలోచించే విధానంలో పద్ధతి కనబరిస్తే ఆచరించే విధానంలో సంస్కారం కనబరుస్తుంది. కలుషితం కాని మనసుతో ఏది చేసినా ఏమి మాట్లాడినా కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటుంది. నీలో భక్తి పెరిగితే దేవుడిని చూడాలనే కోరిక ఉంటుంది. నీలో దానగుణం పెరిగితే ఆ దేవుడికి నిన్ను చూడాలన్న కోరిక ఉంటుంది.